రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, టీడీపీ పొలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను ప్రకటించారు అండ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ గారిని ప్రమోట్ చేస్తూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఏం చెప్తారు? రెండు అంశాలు. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఒక ప్రొఫెషనల్ గా ఎప్పుడు కూడా ఎప్పటికప్పటి కమిటీలు మార్చుకోవడం, పొలిట్ బ్యూరో ఒక డెమోక్రటిక్ గా మహానాడు ఒక ప్రక్రియ, పొలిటికల్ ప్రక్రియ అనేది ఆ పార్టీ నిరంతరాయంగా చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆ పార్టీ కీలకమైంది. ఇప్పుడు అది నేషనల్ పార్టీగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో అయినా నేషనల్ పార్టీ కూడా రెండు రకాల పదవులు, జాతీయ పదవులు, రాష్ట్ర పదవులు రెండు వస్తాయి ఒకే రాష్ట్రంలో ఉన్నా కూడా. ఎక్కువ మందికి అకామిడేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అండమాన్ నికోబార్ నుంచి ఎవరో ఒకరు ఇద్దరు తీసుకున్నట్టున్నారు. ఏదైనా నేషనల్ పార్టీ స్వభావాన్ని చూపిస్తూ ఏపీలో ఎక్కువ మందికి స్కోప్ వచ్చింది. ఎందుకంటే ఏపీలో ఆ పార్టీ ఉంది కాబట్టి. ఈసారి యనమల రామకృష్ణుడు గారిని, అదేవిధంగా బొచ్చయ్య చౌదరి గారు లాంటి సీనియర్లకి పొలిట్ బ్యూరోలో అవకాశం ఇచ్చారు. పొలిట్ బ్యూరోలో ఆ పార్టీ టాప్ కమిటీ కాబట్టి కొంత అసంతృప్తి ఉంటుంది కదా పార్టీలో, అందులో పవర్ లో ఉన్నారు కాబట్టి కాబట్టి కమిటీని కూడా సైజు పెంచారు. కాబట్టి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ ఈ అసంతృప్తివాదుల్ని లేకపోతే సీనియర్ని మేళవింపజేసుకునే ప్రయత్నం ఒకటి కనబడతాం. బహుశా మంత్రివర్గ విస్తరణ కూడా దరిదాపుల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ కమిటీలో కీలకంగా ఉండే మంత్రులకి ఏమన్నా ఉద్వాసన పలుకుతారా అనేది కూడా ఉంటుంటుంది. ఈ కమిటీలో కీలకంగా వేసారనుకోండి, పొలిట్ బ్యూరో అట్టు ఉండే వాళ్ళని చేస్తారని కాదు, మంత్రివర్గ విస్తరణకి వీళ్ళకి ఈ ప్రయారిటీ ఇస్తే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఇస్తారా, ఇట్లాంటి కూడా ఒకటి చర్చ రావడానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా ఇప్పుడు పొలిట్ బ్యూరో, రాష్ట్ర కార్యదర్శి పదవుల్లో ఉండే వాళ్ళకి ఒక రకమైన సిగ్నల్, మీకు అది లేదు అని చెప్పడం, ఇట్లాంటివి కూడా లేకపోతే ఇట్లా లేని వాళ్ళకి మీకు అది ఉంది అని ఆశ కల్పించడం, ఇది కూడా ఉంటుంది రాజకీయాల్లో. ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆ వ్యూహాన్ని నడిపింది. లోకేష్ గారికి సంబంధించి ఫలానా పదవిస్తారన్న విషయంలో ఎవరికి అంచనా లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లీడర్ ఆయనే. నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంటా, రాష్ట్ర అధ్యక్షుడా, ఏదైనా కావచ్చు. బేసిక్ గా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు. అంటే పార్టీని నడపబోయే వర్కింగ్ ప్రెసిడెంట్, పార్టీ నడపబోయేది ఆయనే అర్థం. ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్ గా ఆయన పాత్ర ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా పార్టీ బాధ్యతల్లోకి వస్తున్నారు. ఆ ప్రెసిడెంట్ గాను లేదా రాష్ట్ర అధ్యక్షుని గాను చేసేస్తే ఇంకా హోల్సేల్ గా ఆయన టెక్నికల్ గా అయిపోతాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాత్ర కుచించుకుపోతుంది. ఆయనకున్న పర్సనాలిటీ రీత్యా అది కరెక్ట్ కాదనుకున్నట్టున్నారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారి పాత్రను కొనసాగిస్తూనే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ భవిష్య నాయకుడు, ఆయన పరిధిలో ఇంకా పార్టీ నడుస్తుంది, ఆల్రెడీ నడుస్తుంది, ప్రపంచానికి కూడా చెప్పారు. అందులో జనరల్ సెక్రటరీ స్థానంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇంకా పనిచేయబోయే పార్టీ ప్రధాన అధ్యక్షుడుగా లోకేష్ గారు ఉండబోతారు అనే విషయం గట్టి సిగ్నల్ దీంట్లో ఇచ్చారు. పార్టీని నడుపుతాడా, రేపు ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వాన్ని నడుపుతాడా అనేది వారి ఇష్టం. కానీ అల్టిమేట్ గా తెలుగుదేశం పార్టీ భవిష్య నేత లోకేష్ అనేది ఆల్రెడీ తెలిసినా కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా తెలిసేది ఏమి లేదు. కాబట్టి లోకేష్ గారు భవిష్యత్తులో ఏమవుతారు ఇంకా అనేది వారిని సెల్ఫ్ నిర్ణయం. ఇంకా ప్రధాన బాధ్యతలోకి వచ్చేసారు కాబట్టి లోకేష్ గారు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి కావడానికి కానీ అవకాశం, అంటే 29 లోపల ఎప్పుడు అనుకుంటే అప్పుడు వారికి ఛాన్స్ ఉంది. కాబట్టి లోకేష్ గారి కీలక పాత్ర మరింత ఇంతకుముందు అంతర్గతంగా ఉన్నది కాస్త బహిరంగంగా జరిగే అవకాశాలు కనిపిస్తుంది. అంటే పార్టీలో నెంబర్ 1 స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే నెంబర్ 2 స్థానాన్ని లోకేష్ గారికి ఇచ్చేశారు. అంటే అది మీరు ఇంతకు ముందు అన్నట్టుగా దాంట్లో అనుమానాలు అయితే ఏమీ లేవులే, కానీ ఇప్పుడు ఏకగ్రీవంగానో లేకపోతే ఒక స్టాంప్ వేసినట్టుగానో మనకి చూపిస్తడం కూడా మనం చూస్తూ ఉన్నాం. నెంబర్ 2 అనేది టెక్నికల్, వ్యూహాత్మకంగా చూసుకుంటే ఆయన నెంబర్ 1. ప్రపంచం దృష్టిలో ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు కనిపించినా, టెక్నికల్ గా సెకండ్ ప్లేస్ లోకేష్ గారు కనిపించినా, నడుస్తున్న తీరు చూస్తే ఆయన నెంబర్ 1. పార్టీ ప్రధాన విషయాలను ఆయన చూసుకుంటున్నాడు, ఆ పార్టీ కార్యక్రమాలని ఆయన నిర్ణయిస్తున్నాడు. సరే, అనధికారికంగా వస్తున్న విమర్శ మొత్తం మంత్రివర్గంలో కూడా ఆయన కీలక పాత్రధారిగా ఉంటూ మంత్రులకు వాళ్ళు గైడ్ చేస్తున్నారు. అది అనధికారిక సమాచారం. అధికారికంగా అయితే పార్టీ మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది. తప్పదు కూడా, ఎందుకంటే చంద్రబాబు గారి తర్వాత రాజకీయ వారసుడుగా ఒకసారిగా చంద్రబాబు గారు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత వస్తే గందరగోళం అవుతుంది. ఇప్పటి నుంచే ట్రైన్ అప్ చేస్తే ఆయన కమాండ్ లోకి వెళ్తుంది. కాబట్టి లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినందుకు ఇది రైట్ రూట్, వారి రాజకీయ భవిష్యత్తు. అండ్ లోకేష్ గారి గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఆయన స్టార్ట్ చేసినప్పుడు మనం చూసాం ఆయన్ని చాలా విమర్శించారు. జయంతికి వర్ధంతికి తేడా తెలీదు అన్నారు, పప్పు అన్నారు. సో ఇలా రకరకాల కామెంట్స్ విన్నప్పటికీ కూడా ఇప్పుడు పార్టీలో మీరు అన్నట్టుగా వ్యూహాత్మకంగానో లేకపోతే ఇండైరెక్ట్గానో పొజిషన్ నెంబర్ 1 తీసుకునే స్థితికి ఆయన వచ్చారు. ఆ స్టేజ్ని ఆయనే కల్పించుకున్నారు. లోకేష్ గారు కొన్ని విషయాల్లో
తన ముద్ర తనకు ఉంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పర్సనాలిటీ ఉండడం వల్ల ఆయన ముద్ర కనపడదు. ఇప్పుడు ఎంత చేసినా కనపడదు రేపు కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4th టైం చీఫ్ మినిస్టర్, దాదాపు సుదీర్ఘ రాజకీయ నాయకుడు. కాబట్టి ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఉన్నంత కాలం ఆయన కుమారుడికి దాన్ని దాటి రాదు. మనం ఆయన నిజంగా చేసినా కూడా లోకేష్ గారే చేశారు ఈ పని అని చెప్పినా కూడా అది వర్కౌట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు పర్సనాలిటీ అలాంటిది. అందువల్ల లోకేష్ గారు చాలా విషయాల్లో ఆయన చేసింది ఏది ఎస్టాబ్లిష్ కాదు. ప్రధానంగా లోకేష్ గారు పార్టీని అంతర్గతంగా నిర్మించడం మంచి పాత్ర పోషిస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఆ పాత్ర పట్ల ఆయన ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు, యంగర్స్ నా సీనియర్ నా అనే దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ పార్టీ రోల్లో ముఖ్యంగా సభ్యత్వం క్యాంపెయిన్, ఆర్గనైజేషన్, అందరితో మాట్లాడడం. ఇప్పుడు ఉదాహరణకు ఆయన పరిణితి చెందుతున్నాడు రాజకీయంగా నాయకుడుగా అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజు ఒక జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారులు, కూతుర్లు ఎందరో, ఇంక్లూడింగ్ జనసేన, బీజేపీలో వచ్చేయాలని నాకు తెలియదు, ఆయనే ప్రతిరోజు సాయంత్రం పూట లంచ్ పిలిచి నైట్ పూట వాళ్ళందరికీ భోజనం ఆయనే దగ్గర ఉండి అందరినీ ఇది ఒక గుడ్ అప్రోచ్ కదా లీడర్కి. అందరినీ కలుపుకోవడం, మింగిలి. అక్కడ చంద్రబాబు గారు ఆడ కనపడరు, లోకేష్ గారే ఉంటారు. అంటే లోకేష్ గారు పార్టీ మీద పట్టు సాధించడం కోసం ఎంచుకున్న మార్గం మంచి మార్గం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశం మంచి రోజు ప్రతి ఎమ్మెల్యేని కలవడం, వాళ్ళతో ఫోటోలు తీసుకోవడం, వాళ్ళతో భోజనాలు కలిసి చేయడం అనేది గుడ్ సిగ్నల్. అంటే నేను అందరినీ కలుపుకోబోతున్నాను అది ఇది ఒక సిమ్టమ్స్ ఆయన కనబడుతుంది. అదే సభ్యత్వ క్యాంపెయిన్ కావచ్చు, లేదా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో సమావేశం. తిరుపతికి ఈరోజు వచ్చారు, ఒక ఈవెంట్ వెళ్ళారు. ఈవెంట్ అంటే క్రీడాకు సంబంధించినటువంటి దాన్ని శంకుస్థాపనకు స్పోర్ట్స్ అథారిటీ కోసం మా తిరుపతిలోనే చేశారు. ఆ మిగిలిన 1 గంట సమయాన్ని ప్రత్యేకంగా చేసుకొని ఒక నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల సమావేశం. ఏంటది? ఒక్క ప్రభుత్వ కార్యక్రమం, రెండవ వైపు పార్టీ కార్యక్రమం. చంద్రగిరి నియోజకవర్గం అయి ఉండొచ్చు, కానీ ఒక సిగ్నల్ ఇస్తున్నాడు కదా, నా కార్యకర్తలు, నాకు పార్టీ ఇంపార్టెంట్ అని. కాబట్టి ఇది మంచిది కదా, ప్రభుత్వం పార్టీ. ఇది ఖచ్చితంగా లోకేష్ గారు వ్యూహాత్మకంగా అడుగులే. కాబట్టి లోకేష్ గారు ఖచ్చితంగా పార్టీలో ఎమర్జీ కావడానికి, నాయకుడిగా స్థిరత్వం చేరుకోవడానికి ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. పార్టీలో బహుశా పట్టు కూడా సాధించవచ్చు. ఒకే ఒక ఆటంకం, ఆయన ఎంత చేసినా ఎస్టాబ్లిష్ కావడానికి చంద్రబాబు అనే ఒక పర్సనాలిటీ అడ్డొస్తా ఉంటుంది. కాబట్టి అది తప్పదు, అడ్డు వస్తుంది. ఆయనే అసర్ట్ కూడా కదా ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఆయన లీడర్ అయినాడు. కాబట్టి అసర్టు ఆయనే, ప్లస్ ఈయన చెప్పిందన్నీ ఎస్టాబ్లిష్ కావడానికి చంద్రబాబు గారి పర్సనాలిటీ, ఆ పర్సనాలిటీ ముందు ఎంత చేసినా చంద్రబాబు గారు చేస్తుంటారు, ఈయన పేరు అటు చెప్పుకుంటారు అనుకుంటారు. అది కొంతకాలం పడుతుంది. దాని నుంచి బయటపడి తనేంటో తాను నిరూపించడం కోసమే ఇండివిజువల్ యాక్టివిటీ బాగా పెంచుతున్నారు. ఖచ్చితంగా వైటి సువర్ణ గారు బేసిక్ గా మన తాత కన్నా మన నాన్నలు గొప్పోలే ఉంటారు, మన నాన్నల కన్నా మనం గొప్పోలు అవుతాం, మనకన్నా మన పిల్లలు ఇంకా గొప్పోలు ఉంటారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు మన తాతలు ఉంటారు, వాళ్ళకి ముందు అనుభవం లేదు. ఇప్పుడు తండ్రి ఉంటాడు, తండ్రికి ఒక తాత అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకు తాత అనుభవం, తండ్రి అనుభవం మనకు ఉంటుంది. మన పిల్లలకు 3 అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఆధునిక సమాజం వెళ్తున్న కొద్దీ యూత్ కి అనేక ఎక్స్పీరియన్స్ ముందుంటాయి, ప్లస్ వాళ్ళ అనుభవాలు. ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ముఖ్యమంత్రి కావడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. లోకేష్ గారికి అది అవసరం లేదు, గోల్డెన్ స్పూన్. ఎందుకంటే ఒక తాత మాజీ ముఖ్యమంత్రి, తండ్రి మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. కాబట్టి ఇంత ఎస్టాబ్లిష్డ్ కుటుంబం నుంచి ఆయన వచ్చినాడు, కానీ ఆయనకి గోల్డెన్ స్పూన్ తిని ఎదిగినాడు, ఒక అడ్వాంటేజ్. కాబట్టి ఖచ్చితంగా కొత్త తరానికి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకోకుండా ఫెయిల్ అయిపోతే మనం చేయగలిగింది ఏమి లేదు. బట్ లోకేష్ ఎప్పుడు కూడా ఆధునిక తరం, కొత్త తరం ఖచ్చితంగా పాత తరానికన్నా బెటర్ పర్ఫార్మెన్సెస్ చూపిస్తుంది. ఎందుకంటే గత అనుభవాలు వాళ్ళ మధ్య ఉంటాయి. కాబట్టి లోకేష్ గారు కూడా ఫెయిల్యూర్ లీడర్ గా వాళ్ళు ఎవరిని అనొచ్చు, కానీ బట్ ఖచ్చితంగా ఆయన ఒక సక్సెస్ఫుల్ లీడర్ గానే ముందుకెళ్తాడు. బస్ ఆయన ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు అనేది బట్టి ఆయన కంటిన్యూ సక్సెస్ అని ఆధారపడుతుంది. ఓకే. అండ్ అంటే ఇప్పటి వరకు ఆ సీనియర్లను పక్కన పెట్టేశారు. ఎవరైతే లోకేష్ గారితో సన్నిహితంగా ఉంటారో, యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే పార్టీలో కీలక పదవులు కట్టబెడుతున్నారు. సో ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈసారి కొత్త వారిని అంటే పాత వారిని, సీనియర్ని గౌరవిస్తూ కొత్త వారికి ఎక్కువ అవకాశాలు కల్పించినట్టుగా కూడా మనం ఆ నంబర్ చూస్తూ ఉన్నాం. స్వర్ణ గారు బేసిక్ గా ఇది వ్యూహాత్మకంగా ఆయన కొత్త తరాన్ని ఎంచుకుంటాడు. ఇప్పుడు సీనియర్లతో ఒక సమస్య కూడా ఉంటుంది. సీనియర్లతో అనుభవం ఎంత ఉంటుందో
కొత్త తరానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు మింగిల్ కావడం, వాళ్ళకున్న అనుభవం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సమకాలీకులుగా కూర్చొని పనిచేసిన వాళ్ళకి లోకేష్ గారితో పనిచేయడం అనేది కొంచెం అన్‌కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇద్దరికీ ఉంటుంది. హ్మ్. ఈయన వయసు, ఈయన స్టైల్ వేరు. చంద్రబాబు నాయుడు గారు ఎదిగిన తీరు వేరు, లోకేష్ గారు ఎదిగిన తీరు వేరు. చంద్రబాబు గారి కాలం వేరు, లోకేష్ గారి కాలం వేరు. కాబట్టి ఈ కాలాలు మారినాయి, ఎదిగిన తీరు మారింది, పరిస్థితులు మారాయి. సో అలాంటప్పుడు లోకేష్ గారితో మింగిల్ కావడం సీనియర్లకు ఇబ్బందే, సీనియర్లతో మింగిల్ కావడం ఆయనకి ఇబ్బందే. అంటే అనివార్యంగా ఈ సంఘర్షణలో కొత్త తరం వైపు ఆయన ఉంటాడు. పాత తరం నాయకులు చేయాల్సింది ఏంటంటే, తెలివైన నాయకులు ఎలాగ మనం వయసు అయిపోయింది కాబట్టి మనం మన మన వారసుని లోకేష్కి అప్పగించడం. అప్పుడు వాళ్ళ వారసత్వం ఉంటుంది, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా మేము సీనియర్లు కదా బిగుసుకొని కూర్చుంటామంటే ఒక తరం వచ్చిన తర్వాత వదిలేసుకుంటారు. కాబట్టి సీనియర్లని గౌరవించడం ఎంత అవసరమో, కొత్త తరాన్ని తన టీంని తాను ఎంచుకోకపోతే పని చేయడం కూడా కష్టం అవుతుంది. ఆ సంక్లిష్టత వచ్చినప్పుడు కొంత డిఫెన్స్ లో కూడా పడతాడు లోకేష్ గారు. హ్మ్. ఎందుకంటే సీనియర్లను లెక్క చేయట్లేదు, ఈయనకి అధికారం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తేకేట మాటలు వినాల్సి వస్తుందేమో. కానీ ఏదైనప్పటికీ కూడా అది అనివార్యం. జరిగే పరిణామ క్రమంలో పాత నీరు పోయి కొత్త నీరు వచ్చేటప్పుడు ఆ సంఘర్షణ ఉంటుంది, దాన్ని ఎదుర్కోగతాం. ఓకే. సో నెక్స్ట్ వివేక గారి హత్య కేసుకు సంబంధించి సునీత గారు అడ్డు తగులుతున్నారు, ఎందుకు ఇట్లా ప్లాన్ చేస్తున్నారు అంటూ కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు గారు ఆరోపిస్తున్నారు. బట్ సునీత గారు లేవనెత్తిన అంశాలను ఎలాంటివో మనకు తెలియదు, కానీ విచారణ పూర్తి అయిపోయింది. ఇప్పుడు వారు కోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ కోర్టు పునర్విచారణ స్టార్ట్ చేసింది అనుకోండి, జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చేసింది. అప్పుడు ట్రయల్స్ అయిపోతాయి. ఇప్పుడు విచారణ పూర్తి అయిపోయిందని సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పింది. విచారణ ఇంకా అదనంగా చేయాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు తేల్చేసినారు, సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ట్రయల్స్ ప్రారంభమవుతుంది. ట్రయల్స్ ప్రారంభమైనప్పుడు దోషులు ఎవరో తేలిపోతారు. సిబిఐ కొన్ని నిర్ధారణకు వస్తుంది, యువతలో కొన్ని ఆరోపణలు చేస్తారు, అల్టిమేట్ గా ఏదో ఒక ఫలితం వస్తుంది, మంచి చెడ్డలు తేలుతాయి. అంటే విచారణ పూర్తి అవుతుంది, శిక్ష ఎవరు తప్పు చేశారని సిబిఐ భావిస్తూ వాళ్ళు శిక్ష గురవుతారు. ఇప్పుడు సునీత గారు వేసిన పిటిషన్ మళ్ళీ విచారణకు టేకప్ చేసి మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ అయ్యిందంటే అయితే మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ మొదటికోవాలి, విచారణ జరగాలి, మళ్ళీ ట్రయల్స్ రావాలి. అంటే ఆలస్యమైనట్టే కదా. ఎందుకంటే సిబిఐ అన్నది మేము చేయాల్సిన విచారణ పూర్తి చేసినాం అని చెప్పేసింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు చెప్పింది కరెక్టా తప్ప రేపు తేలుతుంది విచారణ, కానీ వాళ్ళు మేము విచారణ పూర్తి చేసామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పిటిషన్ వేయడం అంటే ఏంటి, ఇంకా వారు ఈ విచారణ సరిగ్గా లేదు, ఇంకా కొత్త వాళ్ళని విచారించాలి, ఇట్లాంటివి ఎవరైనా పిటిషన్ అయితే పిటిషన్ కొత్తగా ఎందుకు వేస్తారు విచారణ పైన. ఈసీ దాదాపు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మళ్ళీ సిబిఐ కోర్టుకు వచ్చారు, మళ్ళీ వెళ్ళారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒకసారి సుప్రీంకోర్టు తీర్పిచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్తున్నారు అంటే వాళ్ళకి అనుమానాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ప్రాక్టికల్ గా చూసినప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టు ఒకసారి డైరెక్షన్ ఇస్తుంది కాబట్టి కొత్త విచారణ స్టార్ట్ కాకపోవచ్చు అనుకుంటున్నాను. ఇంకేమైనా వాళ్ళ బలమైన ఆధారాలు ఉంటే నేను చెప్పలేను, కానీ విచారణ అయితే ఆలస్యం అవుతుంది కదా, ట్రయల్స్ అనేది ఆలస్యం అవుతుంది కదా. ట్రయల్స్ ఆలస్యం అంటే విచారణ ఆలస్యం, విచారణ ఆలస్యం అయితే తప్పు ఒప్పు తేలదు, మళ్ళీ నాన్నతా ఉంటుంది. ఒకవేళ మళ్ళీ పునర్విచారణ స్టార్ట్ చేసింది అనుకో మళ్ళీ ఎన్ని ఏళ్ళు అవుతుందో తెలియదు, మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి విచారణ అడ్డుకుంటున్నారంటే ఇది వారు బహుశా భాస్కర్ రెడ్డి గారి తరఫున లాయర్ ఏదైనా వస్తే ఈ యాంగిల్లో ముగిసింది, ట్రయల్స్ జరిగితే మంచో చెడు తేలిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు వేశారు, మళ్ళీ ఈ పేరుతో కొంతకాలం ఆలస్యం, మళ్ళీ తర్వాత కొంతకాలం ఆలస్యం, మళ్ళీ పొరపాటున విచారణ చేస్తే మళ్ళీ సంవత్సరాలు పడుతుంది, ఏది తేలదు కదా. ఆ రకంగా సునీత గారు విచారణ అడ్డుకుంటున్నారా అన్న అలిగేషన్ బహుశా భాస్కర్ రెడ్డి గారు చేసుకోవచ్చు. ఇప్పుడు దస్తగిరికి సంబంధించి మనం చూసినట్లయితే ఆయనకి బెయిల్ ఇచ్చారు, దాంట్లో అబ్జెక్షన్స్ ఏమీ సునీత గారు పెట్టలేదు, దట్ ఆయన కలిసి మాట్లాడడం జరిగింది. ఈ విషయాల్లో సైలెంట్గా ఉన్న సునీత గారు అంత విచారణ కంప్లీట్ అయిపోయిందని కోర్టు చెబుతూ ఉన్నప్పటికీ కూడా పదే పదే పిటిషన్ను ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వేయాల్సి వస్తుంది అనేది ఆయన క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే సోనియా గారు బేసిక్ గా దస్తగిరి అప్రూవర్ గా మారాడు అంటే సిబిఐకి సహకరించాడు, ఆయనకి శిక్ష గ్యారంటీ, శిక్ష తగ్గచ్చేమో, రేపు కేసు ఏమన్నా కానీ శిక్ష అయితే గ్యారంటీ. వ్యవస్థకి ఇన్వెస్టిగేషన్ అథారిటీకి సహకరించాడు కాబట్టి నేచురల్ గా తనకి కొంత శిక్ష తగ్గించచ్చేమో, ఏదో టెక్నికాలిటీస్ ఉంటాయి. అంటే సునీత గారి టార్గెట్ ప్రధానంగా మాట్లాడుతున్న తీరు బట్టి దీని వెనకాల జగన్ గారు, భారతి గారిని విచారించాలి, ప్రధానంగా అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలి, ఇట్లాంటిదో ఉన్నట్టు బహిరంగ మాట్లాడేది ఇట్లాంటి ఉన్నాయి కాబట్టి నాకున్నంత అవగాహన మేరకు వాళ్ళు విచారించాలని కోరుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు సిబిఐ ఆ విచారణ అవసరం లేదనుకుంటా ఉంది. కాబట్టి ఇక్కడ పంచాయతీ వస్తుంది. సునీత గారు ప్రధానమైన జగన్ గారినో భారతి గారిను విచారించాలనే పద్ధతి కనపడతా ఉంది. పిటిషన్ లో ఏం మాట్లాడేది తెలియదు, కానీ
పబ్లిక్ గా మాట్లాడుతున్న దాంట్లో ఇదే కనిపిస్తుంది. అంటే వారు చేశారని కాదు, చేసిన వాళ్ళకి సహకరించారని, వాళ్ళకి తెలుసని, ఇది వారు చెప్తున్నది. బయట మాట్లాడుతుంది, పిటిషన్ లో కూడా అదే ఉన్నారో తెలియదు. కాకపోతే ఇక్కడ మేము అనుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు పాయింట్ ఏంటి, అవినాష్ రెడ్డి గారి ఎంపీ సీటు కోసం గొడవ వచ్చింది కాబట్టి ఎలిమినేట్ చేశారనేది కూడా అలిగేషన్. కాబట్టి దీంట్లో జగన్ గారు విచారించాలి అవి అంటారు. దీంట్లో జగన్ గారు అయితే భారతి గారికి సంబంధించినంత వరకు మనం సిబిఐ విచారణ తీసుకోలేదు, వాళ్ళని విచారించాల్సిన అవసరం, నోటీసు ఇవ్వాల్సిన అవసరం కూడా లేనంటే అర్థం. నేను దాన్ని నమ్ముతున్నాను. రీజన్ ఏంటంటే, వివేకానంద రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలన్నా, అవినాష్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని జగన్ గారి విచక్షణ. ఆయన ఎవరు అనుకుంటే ఆయనకి ఇవ్వగలడు, రాష్ట్రంలోనే ఎవరు అనుకుంటే ఇవ్వగలడు. కడపలో ఆయన ఎవరు చెప్తే వాళ్ళు గెలుస్తారు. మొన్నగడ గెలిచారు, కడప ఎంపీ గెలిచారు, పులివెందుల ఎమ్మెల్యే ఇంత గాల్లోడు గెలిచారు కదా. సో అంత పట్టుంది. ఆయన సొంత పార్టీ ఇది, ఇది జాతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ. కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారి అజమాయిషిలో ఉన్న పార్టీ. ఆయన ఏదనుకుంటే అది నిర్ణయించే పార్టీ. ఆయన దానికి అవినాష్ రెడ్డి గారికి ఇవ్వాలంటే అవినాష్ రెడ్డి గారికి ఇస్తారు, వివేకానంద రెడ్డి, లేకపోతే కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చినా అడ్డు చెప్పే కెపాసిటీ ఎవరికి లేదు. అలాంటప్పుడు ఎలిమినేట్ చేయాలనే ఆలోచనకి ఎందుకు సహకరిస్తాడు? కానీ ఆ లింక్ కుదరట్లేదు. భారతి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కదా ఇది, వాళ్ళిద్దరు అనుకుంటే కాందే ఉంది. కాబట్టి ఎవరినో ఎలిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లాజిక్ కుదరట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఏమొచ్చింది? ఒక వివేకానంద రెడ్డి గారు జగన్ గారికి ఇష్టం లేకపోతే పార్టీలోనే చేర్చుకున్నాడు కదా. వివేకానంద రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు, వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ గారు తల్లి పులివెందుల్లో పోటీ చేసింది, ఈయన కడప ఎంపీగా పోటీ చేశాడు. అప్పుడు వివేకానంద రెడ్డి గారి పాత్ర ఏంటి? విజయమ్మ గారు పైన పోటీ చేశాడు, వ్యతిరేకంగా పోటీ చేశాడు. అంటే పార్టీ పెట్టినప్పుడు ఆయన లేడు. 2014-19 మధ్యలో ఎప్పుడో వచ్చారు. తప్పేం లేదు, వారి అభిప్రాయాలు వారివి. అంటే అర్థం ఏంటి? జగన్ గారికి ఇష్టం లేకపోతే ఒక ముక్కలో కొట్టేసి ఉండొచ్చుగా. ఏమని? నేను పార్టీ పెట్టినప్పుడు మా బాబాయ్ నాతో రాలేదు, నేను ఎందుకు చేర్చుకోవాలంటే ఆయన మాత్రం ఏమనుకుంటాడు, సమాజం మాత్రం యాక్సెప్ట్ చేయదు కదా. ఎందుకంటే నిజం కదా, పార్టీ పెట్టినప్పుడు బాబాయ్గా ఉండి రాకుండా ఇప్పుడు వస్తానంటే వద్దంటున్నాడంటే, జగన్ గారు వద్దనుంటే సొసైటీ కూడా ఏమీ డిఫరెంట్ తీసుకోండదు. వివేకానంద రెడ్డి కూడా క్వశ్చన్ ఇచ్చాడు, ఎందుకంటే అవును కదా, ఆ రోజు నేను రాలేదు కాబట్టి వాళ్ళు వద్దనుకుంటారేమో అని వదిలేస్తుంటారు. కానీ నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, వివేకానంద రెడ్డి గారి పట్ల ఇష్టం లేకపోతే జగన్ గారికి, భారతి గారికి అసలు పార్టీలోనే చేర్చుకోండ్రు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయనకి ఎంపీ సీట్ ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళకి ఇస్తారు. దానికి ఎలిమినేషన్ ప్రక్రియలో ఎవరో చేసి దానికి చేయాల్సినంత అవసరం లేదు. కాబట్టి రెండోది, అవినాష్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ 2 సార్లు ఎంపీ, నాకు తెలిసి 2 సార్లు, ఒకసారి ఎంపీ, 2 సార్లు, ఇప్పుడు 3వ సారి ఎంపీ ఆడు. అప్పటికే ఎంపీ అయినా అవినాష్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. మీకు కడప జిల్లా, కడప లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లు ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. స్వయంగా శర్మిల గారు అవినాష్ రెడ్డి గారి పైన పోటీ చేశారు. జగన్ గారి చెల్లెలు, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె విజయమ్మ గారు నా కూతుర్ని రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా చూడాలనుకుంటున్నాడు అని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ టైంలో కదా అవినాష్ రెడ్డి గారికి గెలిచింది జగన్ గారి ఆశీస్సులతో. అంటే అవినాష్ రెడ్డి గారికి మంచి పేరు ఉన్నట్టే కదా. కాబట్టి మంచి పేరుంది, ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. ఆయన కాదని జగన్ గారు ఇంకో నిర్ణయం తీసుకుంటాడా? తీసుకోడు. ఒకవేళ తీసుకోదలుచుకుంటే అడ్డెవరు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్ గారిని, భారతి గారిని ఎందుకు విచారించాలని కోరుకుంటారో నాకు అర్థం. వాళ్ళు టార్గెట్ లో పొలిటికల్ గా ఇంకా నిర్ణయించుకున్నారు. ఇంకా వారు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం అయితే అవ్వచ్చు. సరే, డీలిమిటేషన్కి కంప్లీట్గా రంగం సిద్ధమైపోయింది. ఈ నెల 16కి పార్లమెంటు ముందుకు రాబోతున్నాయి డీలిమిటేషన్ బిల్, అలానే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సైతం. మీ అభిప్రాయం ఏంటి? స్వర్ణ గారు బేసిక్ గా డీలిమిటేషన్ సంబంధించి ఒక ప్రపోజల్ వస్తా ఉంది, మహిళా రిజర్వేషన్ సంబంధించి వస్తా ఉంది. మహిళా రిజర్వేషన్ కావాలని సామాజిక స్పృహలను కోరుకుంటారు. అంటే ఒక నెంబర్ మారుతుంది. సంఘం భాగంగా ఉన్న మహిళలకు కనీసం 1 థర్డ్ వచ్చిన ఒక పర్సనాలిటీస్ ఉంటారు, సమాజానికి మంచిది అనేది ఎవరైనా కోరుతారు. అయితే ఒక చిన్న అనుమానం, మళ్ళీ ఏమైనా ఆటంకాలు వస్తాయా? ఏంటంటే వీళ్ళు 2011 జనాభా ప్రాతిపదికన ఏదో మహిళా రిజర్వేషన్స్ ఫైనలైజ్ చేసేట్టుగా ఉన్నారు అనేది ఒక చర్చ వస్తుంది. కొత్త జనాభా బీసీ గణన ఇవన్నీ జరిగిన తర్వాతే ఇక్కడ కొత్త సామాజికంగా వెనుకబడిన తరగతుల వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత రిజర్వేషన్స్ మహిళలకు ఇస్తే, ఉదాహరణకు 100 ఉంటే 33 మహిళలకు ఇస్తారు, 77 రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని పోతాయి. ఈ 33 జనరల్ అయిపోతాయి.
ఇప్పుడు జనరల్ అయిపోతే మా రిజర్వేషన్స్ ఏం మాకు రావు కదా. కాబట్టి ఓబీసీలకు సంబంధించి కావచ్చు, ఇతర రావు. కాబట్టి ఇది నష్టం కదా మాకు. అదే రిజర్వేషన్ ఈ జనాభాని ఇవన్నీ కంప్లీట్ అయిపోయి క్లియర్ గా వచ్చింది అనుకోండి, ఎవరు రిజర్వేషన్ వాళ్ళకి వస్తే మాకు వస్తుంది కదా. ఇది ఒక చర్చ అయితే అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బీసీ మన సమాజ్వాదీ పార్టీ వాళ్ళు గట్టిగా వ్యతిరేకించారు. అది ఏమన్నా ఆటంకం అయితే కొంత మహిళా రిజర్వేషన్ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి, రాకపోవడం కొంచెం ఆలస్యం కావచ్చేమో. బట్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ అయితే మాత్రం జరుగుతుంది. కాన్స్టిట్యూషన్స్ అంటే జరుగుతాయి, ఎమ్మెల్యేస్ ఎంపీస్, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో బైఫర్కేషన్ యాక్ట్ కూడా అయిపోయింది అనుకోండి, జరుగుతాయి. మొత్తం రాజకీయ సినిమా మారుతుంది. అన్ని పార్టీల్లో ఆశావాహులు వస్తారు, కొత్త కొత్త సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు నియోజకవర్గాలు మారుతాయి. నియోజకవర్గాల మాలో డీలిమిటేషన్ కమిటీ చేసినప్పుడు అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక నియోజకవర్గంలో ఒక మండలం క్రియాశీలకం ఉంటుంది, ఆ మండలాన్ని అటు మారిస్తే 2 లాభాలు ఉంటే అటు మార్చేస్తారు. ఇట్లాంటి వల్ల కొన్ని నియోజకవర్గాలు తారుమారయ్యే ఫలితాలు ఎప్పుడు కూడా అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంది. డీలిమిటేషన్ కొంత అది గెలిపించేంత కాకపోయినా కొంత ఉంటుంది. రెండోది, అధికార పార్టీలో అసంతృప్తి ఉన్న వాళ్ళందరికీ నీకు పలానా నియోజకవర్గం పెరుగుతుంది కాబట్టి సంతృప్తిగా ఉండు అని సంతృప్తి పరచడానికి అవకాశం ఉంటుంది. అపోజిషన్ పార్టీ కూడా ఈరోజు బాగా పెరిగినారు ఆశావాహులు, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొత్త తరం రాజకీయాల్లోకి రావడానికి, ఎక్కువ మంది రాజకీయ అవకాశాలు పొందడానికి ఇది అవకాశం వస్తుంది. అవకాశం ఇస్తారా, మళ్ళీ మామ బావ అక్కా చెల్లి సర్దుకుంటారా, కొత్తగా పెరిగినట్టు కూడా మళ్ళీ సర్దుకుంటారా కానీ క్లియర్ గా చెప్తున్నారు కదా సార్, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 29 స్థానాలు కేటాయిస్తున్నారు. అండ్ ఎస్టీలకు ఒక 7 స్థానాలు కేటాయించడం చేస్తున్నాం. మహిళా రిజర్వేషన్ ప్రకారం మహిళలు కూడా కేటాయించే అవకాశం ఉంది. 175 నియోజకవర్గాల నుంచి 263కి చేంజ్ అవుతోంది. సో ఖచ్చితంగా కొత్త వరకు అవకాశాలు ఈ రిజర్వేషన్ ప్రకారం అయితే ఇవ్వాల్సింది కదా. ఎస్సీ రిజర్వేషన్ అనేది కాన్స్టిట్యూషన్ 15% ఎంత ఉంటే దాంట్లో 15% వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇస్తారు. మహిళా రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పట్టిన జనరల్ సీట్లు అయితే అంత ఓసీలు వస్తారని అనుమానం. దాంతో ఏదైనా గొడవ అయితే చెప్పలేను, అదర్ దెన్ రావాలని కోరుకుంటాం. కొత్త వారికి 60-70 సీట్లు 80 సీట్లు పెరుగుతాయనేది నిజం. కొత్త వారికి అవకాశం వస్తుందనేది నిజమే, అది మంచిది. ఈ నోటికి ఇప్పుడు ఆల్రెడీ ఒక సామంత రాజుల్లాగా పాత వాళ్ళు నిలదొక్కునేస్తున్నారు, ఇంకోరిని కొత్త వాళ్ళు రానిరాదు. అన్ని పార్టీలు అదే సిస్టమ్ ఉంటుంది. కానీ కొత్తగా పెరిగితే అన్నా కొత్త తరం వస్తే రాజకీయాల్లో పరిపుష్టిత వస్తుందని మన ఆశ. అది జరగాలని డీలిమిటేషన్ వల్ల కోరుకుంటాం. బట్ ఒక అనుమానం కూడా ఏంటి, ఇప్పుడు 2 నియోజకవర్గాలు ఉంటాయి, ఈ పక్క నేను పోటీ చేస్తా, పక్క నా తమ్ముడు పోటీ చేస్తాను, లేదా మా మామ పోటీ చేస్తాను, నా భార్య పోటీ చేస్తాననే లెవెల్కి వెళ్ళారనుకోండి తగ్గిపోతుంది. కానీ కొత్తగా వచ్చే వాళ్ళన్నా కొత్త సంఖ్య వస్తే ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కొత్త వాళ్ళు వస్తారు. మొత్తం బావమర్దులకి అక్కా చెల్లికి ఇవ్వరు కదా, బట్ కొత్త వాళ్ళు కూడా ఇస్తారు. కాబట్టి ఏదైనప్పుడు డీలిమిటేషన్ వల్ల ఖచ్చితంగా కొత్త తరం రావడానికి, కొత్త వారికి ఆసక్తి పెరగడానికి ఎవరో ఇప్పుడు తేల్చరు కదా, ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. ఆ 2 ఏళ్ళ వరకు మాకు అవకాశం ఉంది, అందరూ యాక్టివ్ అవుతారు. రాజకీయాల్లో ఎక్కువ మంది యాక్టివ్ అవడం అనేది రాజకీయాలకు మంచిదే ఏ పార్టీకైనా. కాబట్టి పాత వాళ్ళు నియోజకవర్గం మారుతుంది కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం బాగుంటేనే కరెక్ట్ అని వాళ్ళు బాగుంటారు, కొత్త వాళ్ళు మనకు అవకాశం వస్తుంది వాళ్ళు వస్తారు. ఈ క్రమంలో కొన్ని గొడవలు కూడా వస్తాయి. నా నియోజకవర్గం నువ్వు ఎట్ట వస్తావు, నీ నియోజకవర్గం నేను ఎట్ట వస్తాను, ఈ పంచాయతీలు కూడా వస్తాయి. ఈ పంచాయతీలు అన్ని పార్టీకి తలనొప్పులు ఉంటాయి. ద సేమ్ టైం కొత్త వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి సర్దడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎనిహో ఈ మార్పు అనేది ఈ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిదే. అండ్ ఇప్పటి వరకు అంటే పదవి నుంచి వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకే పరిమితం అయిపోయారు. వారంలో 2-3 రోజులు అక్కడే ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ రకరకాల విమర్శలు మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ లోటస్ పాండ్కి షిఫ్ట్ అవబోతున్నారు అంటూ వార్తలు. దీంట్లో చాలా పెద్ద ప్లానింగే ఉంది, పెద్ద స్కెచ్చే ఉంది అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏంటా ప్లానింగ్? జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ షిఫ్ట్ కారు అక్కడ వారానికి 1 రోజు 2 రోజులు నెలకు ఒక టైం కేటాయించే పరిస్థితి కనిపిస్తా ఉంది. అది దాని ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద ఖచ్చితంగా ఉంటుంది. 2 వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కేంద్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మొదటిది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవపూర్వకంగా కొన్ని నేర్చుకున్నారు ఓటమి తర్వాత. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కూడా ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన పార్టీ. కానీ ఆ పార్టీ ఎప్పుడు నేషనల్ పార్టీగా తెలంగాణలో కానీ జరిగే పరిణామాలు జోక్యం చేసుకోకుండా ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల్లో ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు, ఆదరించే వాళ్ళు ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు లేనప్పుడు మనకెందుకు వాళ్ళతో పంచాయతీ అన్నట్టుగా జగన్ గారు ఇగ్నోర్ చేశారు. కానీ దానివల్ల నష్టం జరిగింది. హైదరాబాద్ కేంద్రంగా లక్షల మంది ఏపీ ప్రజలు ఉన్నారు. మన తండోపతండాలకు వచ్చి ఓట్లు వేసిపోయినారు. వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసింది.
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు దాదాపు 1,00,000 మందితోనో 50,000 మందితోనో గచ్చిబౌలిలో ఎక్కడో పబ్లిక్ మీటింగ్ పెట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఆ పార్టీని అభిమానించే వాళ్ళు సోషల్ మీడియాకి యాక్టివ్ అయ్యారు. దీనివల్ల ఏమొచ్చింది? ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ ని వ్యతిరేకిస్తున్నారు, ఏంది జగన్ ఇట్లా చేసినాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోలేదా? 1% అనుకోని. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు కూడా ప్రభావితం చూస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్టీ పట్ల శ్రద్ధ పెట్టలేదు, జరుగుతున్న పనుల పట్ల పట్టించుకోలేదు. దానివల్ల ఏంది, అభిమానులు ఉన్నారు కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కౌంటర్ యాక్టివిటీ అనుకోండి, ఒక సైడ్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణకు కోర్టు వాయిదా కోసం హైదరాబాద్కి వెళ్ళాడు మొన్న ఫస్ట్ టైం. పొలోమని జనం వచ్చారు. ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ లో, హైదరాబాద్ లో ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది పక్కన పెడతాం. ఆడ పోయినోడు ప్రతి ఒక్కడు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడుతాడు, భలే వచ్చారు జనం, జగన్ క్రేజ్ మామూలుగా లేదని. అది ఉత్సాహం లేదా పార్టీ కార్యకర్తలకి? కాబట్టి బయట జరుగుతున్న పరిణామాలు కూడా వైసీపీకి లాభం. ఇప్పుడు హైదరాబాద్ లో జగన్ గారు వెళ్ళాడు అనుకోండి, అందరూ కలుస్తారు, ఆర్గనైజ్ అవుతారు. రేపు తెల్లారితో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఆడ 4 ఓట్లు వేయించడానికి తీసుకొస్తారు. మనకు హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కానీ తీసుకొచ్చినందుకు తెలుగుదేశం వాళ్ళే. వైసీపీ కేడర్ నిర్లక్ష్యం గురయ్యాక వాళ్ళు ఎవరు పట్టించుకోవాలి. కానీ అమెరికా అది ప్రభావం జరిగింది కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఈ అనుభవాన్ని తీసుకొని మనం కూడా యాక్టివ్ అవుదాం హైదరాబాద్ లో అనేది చేశారు. ఆయన యాక్టివ్ అయితే రాజకీయ పరిణామాలు మారుతాయి. ఎట్లా మారుతాయి? ఆయన యాక్టివ్ ఆడ ఉంటాడు, ఖచ్చితంగా కాంగ్రెస్ కి లాభపడే పని అయితే చేయడు. ఎందుకంటే కాంగ్రెస్ తో మొదటి నుంచి ఆయన భిన్న. పైపిచ్చు వాళ్ళ సోదరుని తీసుకొచ్చి అది పిసిసి అధ్యక్షాలు చేసి ఆమె కాంగ్రెస్ రాజకీయాలు పక్కన పెట్టి జగన్ విమర్శించడమే రాజకీయంగా పెట్టి ఆ కోపం కూడా జగన్ గారికి ఉంటుంది. కానీ ఖచ్చితంగా జగన్ గారు కాంగ్రెస్ కి లాభపడే పని చేయడు, బీజేపీకి సహాయం చేయలేడు. ఇంకా మిగిలింది బీఆర్ఎస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ గా ఉంటాడు. పబ్లిక్ గా వెళ్తాడా లేదు. ఉదాహరణకు హైదరాబాద్ ఒక రోజు పోతాడు, కేటీఆర్ గారు ఒక రోజు భోజనం చేసిపోతాడు, లేకపోతే ఈయన పోయి భోజనానికి అడిగి పోతాడు, లేకపోతే ఒకసారి కేసీఆర్ గారి దగ్గరికి ఈయనకెళ్ళి మాటా మంతి భోజనం టీ కాఫీ అంటారు, లేకపోతే హరీష్ రావు ఇంటికి పోవచ్చు రావచ్చు. ఇట్లా వాళ్ళు వస్తారు. ఇది ఒక పరిణామం. అది బీఆర్ఎస్ కు ఒక అనుభవం. కాంగ్రెస్ లో ఇంకో చర్చ జరుగుతుంది. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ లోకి వచ్చాడు. అట్లాంటి వేడాలనుకునే వాళ్ళు జగన్ గారి ఇంటి కొరత వస్తారు. వచ్చి నేను రాజశేఖర రెడ్డి గారు కొడుకుని కలవడానికి వచ్చారు. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అంటే తాడో పేడో తేల్చుకుందాం అనుకునే కాంగ్రెస్ అది ఇరిటేషన్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతాయి. జగన్ గారు ఒక సిగ్నల్ ఇవ్వాలి కదా. ఏ సిగ్నల్ ఇస్తాడు? బీఆర్ఎస్ అనుకూలం సిగ్నల్ అంటే ఎట్లా ఇవ్వాలి? కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తన పార్టీ దృష్టిలో పెట్టుకున్న ఒక యాంగిల్, రెండో యాంగిల్ ఖచ్చితంగా ఆ రాజకీయ ఆయన ఎంటర్ కావడం వల్ల తెలంగాణలో ఉన్న బలంగా రాసేడు అభిమానుల్లో ఒక కోరిక మొదలవుతుంది. కాంగ్రెస్ కి లాభపడే పని చెయ్యడు, ఫలితంగా బీఆర్ఎస్ కి ఉపయోగపడే పని అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన తెలంగాణ కేంద్రంగా జరిగే ఈ ఇంట్లో ఉండే పని, ఆయన వాడు రాజకీయాలకు వాడు ఇంట్లో ఉండే పని చేస్తారు. ఒక రోజు ఉంటారు, రెస్ట్ తీసుకుని మళ్ళీ అమరావతికి రావచ్చు. బట్ ఆడ ఉండడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారితీస్తుంది. ఇది కాంగ్రెస్ కి ఎంతో కొంత నష్టం జరుగుతుంది, బీఆర్ఎస్ కి ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.